వరంగల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్, చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 15 లక్షల విలువ చేసే 95 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన దొంగలుగా గుర్తించారు పోలీసులు. హన్మకొండలోని పలు ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న రఘు, మహ్మద్ అసద్ను అరెస్ట్ చేశారు. నిందితులు మద్యం, గంజాయి సేవించేందుకు అలవాటు పడి డబ్బుల కోసం చోరీలు చేస్తున్నారని చెప్పారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. బేసికలీ వీళ్ళు ఇద్దరు ఉన్నారు దీంట్లో అక్యూజ్, కళ్యాణ సుందరం అని అట్లాగే ఈశ్వరన్ సెల్వరాజ్ అని. ఇద్దరు కూడా దాదాపు 30 సంవత్సరాలు. ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళు, తమిళనాడులో మదురై జిల్లాకి చెందిన వాళ్ళు. సో వీళ్ళని ఈరోజు 6 కేసులలో అరెస్ట్ వీళ్ళకి చూపించడం జరుగుతుంది. సో బేసికలీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే తమిళనాడులో నుంచి అక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా అక్కడ మన దగ్గర దిగుతారు, కాజ్పేట్ కానీ వరంగల్ కానీ. ఇక్కడ దిగి కొన్ని ఒఫెన్సెస్ చేసుకొని, ముఖ్యంగా స్నాచింగ్ ఒఫెన్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రైన్ ద్వారా వాపస్ రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో వీళ్ళు ఒకటి ఇది మన దగ్గర లేటెస్ట్గా ఎట్లా చేశారంటే, ఒకటి బైక్ దొంగతనం చేశారు. ఫస్ట్ బైక్ దొంగతనం చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్నాచింగ్ ఆఫెన్సెస్ చేసుకుని మళ్ళీ కూడా అట్లా రిటర్న్ వెళ్ళడానికి చూస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి టోటల్ కేసులో విచారణ చేస్తే టోటల్ 6 కేసెస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి డిటెక్ట్ అయినాయి. 6 కేసులలో ఒకటి కర్నూలు సంబంధించిన స్టేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మిగతా 5 కేసులు మన వరంగల్ కమిషనరేట్ సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ హనంకొండ పోలీస్ స్టేషన్, సూబేదారి, కేయూ, అట్లాగే మటవాడ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు.